చూడాలి ఇంక మనం. సార్ తొక్కుతా తోలు తీస్తా సీఎంల స్థాయిలో మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో ఇవే టాపిక్లు ఉదయం లేచిన దగ్గర నుంచి. తొక్కుతా తోలు తీస్తా నీ అవ్వ ఒకటి కాదండి, అసలు షాక్ అయిపోతాం మనం. మొన్న కేసీఆర్ గారు వచ్చారు, ఆయన ఏం చెప్తాడో ఎంత కొత్త విషయాలు, కొత్త అజెండా, దిశ మారుస్తారు. అది ఇదంటే ఆయన నదీ జలాల గురించి కొన్ని మాటలు చెప్పి మిగిలింది మటుకు ఒక్కొక్కరిని తొక్కుతా ఏమనుకున్నారో మళ్ళీ నా ఇప్పటి నుంచి నా ఇది చూపిస్తారు, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక ముందు నుంచి ఒక లెక్క అని ఆయన వెళ్ళిపోయారు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఉందా? తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. సాధనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంత సేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. టిఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగి ఒకటి కాదు, ఇంకా అసలు వాడి పాపాన వాడే పోతాడని నేను ఏదో వదిలేశాను, నేను కనుక ఇది పగల కొట్టేశానంటే ఇంకోటి అవుతుంది. ఒకటి కాదు, పెద్ద లిస్ట్ వాళ్ళే ఇచ్చుకున్నారు. ఇదేది మేకతోలు తోలు తీస్తా అన్నాడు కదా ఆయన తోలు తీస్తా అన్నాడు కాబట్టి ఈ మాంసం కొట్టు మస్తాన్ దగ్గర ఈయన ఉద్యోగం ఇప్పిస్తాడంట. ఆయనకు ఫోన్ చేసి చెప్పినాడంట, ఆయన రోజు తోలు తీస్తాడు, తీయించు కానీ తలకాయ కాళ్ళు మట్టుకు ఆయనకి ఇవ్వని చెప్పి ఈయన చెప్పాడట. ఇంకా ఒకటి కాదండి, అసలు జైల్లో పెడదాం అనుకున్నా వాడి పాపాన వాడే పోతాడు, ఆయన పాపాన ఆయనే పోతాడులే ఎందుకని నేను ఊరుకున్నా. అసలు ఎట్లయినా జైల్లోనే ఉన్నాడు, ఫామ్ హౌస్ అనేది జైల్లాగే ఉంది. అది కూడా నా పోలీసులే, తర్వాత మా పోలీసులే చుట్టూ ఉన్నారు, మా పోలీసులే కదా అక్కడ కూడా ఉన్నది. ఎట్లయినా జైల్లో అంటే ఫామ్ హౌస్ జైలు, మరి ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో సుఖంగా ఉన్నాడు కదా, ఫామ్ హౌస్ జైలు అయిపోయింది అని. ఇంకా చెప్పాలంటే వర్మ ఓ పెద్ద లిస్టు, ఇవన్నీ అవే పెద్ద జాబితా. ఇలా మాట్లాడతారా? నన్ను కెలికితే, నేను మాట్లాడటం మొదలు పెడితే నడుముకు రాయి కట్టుకొని మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు, రంగనాయక సాగర్లో మెడకు తాడేసుకొని ఉరేసుకొని చచ్చిపోతావు. నన్ను గెలకొద్దు. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? పేడిమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? ఇది మళ్ళీ కేటీఆర్కి అనుకుంటా అయ్యే పేరు చెప్పుకొని బతుకుతున్నావు. నేను ఉన్నంతకాలం కల్వకుంట కుటుంబాన్ని అధికారంలోకి రానివని. ఆ సంగతి ఎవరికైనా తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు కల్వకుంట కుటుంబాన్ని గులాబీ బాస్ని ఎందుకు రానివ్వకూడదని ఆయన అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినా కేసీఆర్ వచ్చినా ప్రజలే కదా తీసుకొని వస్తారు. ఆయననే ఫామ్ హౌస్ ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అది ఒకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది అయితే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన చివరి వాక్యంతో నేను ఏకీభవిస్తున్నా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి కూడా ఈ భాషలో ఎందుకు మాట్లాడుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నాయి.
మొన్ననే కదా సర్పంచ్ ఎన్నికల్లో మేము ఆధిక్యత వచ్చిందంట్రీ, జూబ్లీ హిల్స్ గెలిచామంట్రీ, జిహెచ్ఎంసీకి సిద్ధమవుతుండ్రి. ఈ విషయాలు వదిలేసి నీ తోలు తీస్తా అంటే నిన్ను తొక్కుతా, నీ మొహం చూసుకున్నావు అంటే నీ మొహం చూసుకున్నావా, ఈ పద్ధతిలో మళ్ళీ ఇంకా కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ వాళ్ళు కూడా వచ్చి ఇదంతా రేవంత్ రెడ్డి ఈ స్థాయిలోకి ఎందుకు వెళ్ళి మాట్లాడారు అంటే ఆయన ఏదో నేను వెనక్కు తగ్గడం లేదు అని ఒక తీవ్రమైన ఇది చెప్పదలుచుకున్నారా? ఇలా మాట్లాడడం నేను అంటుంది బూతులు మాట్లాడడం ఎప్పుడు బలహీనతను సూచిస్తుంది కానీ బలాన్ని ఏం సూచించదు. ఏదైనా తొందరపాటులో ఆవేశంలో లేకపోతే అవతల వాళ్ళకి తగిన సమాధానం చెప్పాలని ఒక మాట చెప్తే చెప్పొచ్చు. కానీ కేసీఆర్ కూడా అంత గుడ్ విల్, అంత రాష్ట్ర సాధనకు సంబంధించి పేరు సంపాదించుకున్న తర్వాత అనేక సార్లు ఆయన మాట మేరడం అనండి, లేకపోతే నిలబెట్టుకోలేకపోవడం అనండి, దానివల్ల ఆయన దెబ్బతిన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒకవైపు రాజకీయంగా ఆధిక్యత సంపాదించాను, పట్టు పెంచుకున్నాను అనుకుంటూ నువ్వు పోతావు, నన్ను నేను చావాలని కోరుకుంటున్నాడని ఆయన అన్నాడు. నేను పోతాడులే ఊరుకున్నాను ఈయన అంటున్నాడు. నిజానికి రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. అంటే కేసీఆర్ మాటలు, రేవంత్ రెడ్డి మాటలు కూడా ప్రజలకైతే ఇవి చాలా చాలా బాధాకరంగా, భయంకరంగా, జుగుప్సాకరంగా ఉంటున్నాయి. వీటి నుంచి బయటకు వచ్చి మీరు రాష్ట్ర అభివృద్ధి, నదీ జలాలు, నిధులు, లేకపోతే అభివృద్ధి ఇలాంటి విషయాలు మాట్లాడండి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చి మళ్ళీ ఏ బండి సంజయ్ ఊరికనే అంటే అయిపోయిందా, నువ్వు ఎందుకు చేయడం లేదని ఆయన మళ్ళీ సవాళ్ళు. తెలంగాణ రాజకీయం కూడా ఒక విధంగా వచ్చే ఇవన్నీ జిహెచ్ఎంసీ కోసం చేస్తున్నారా, రేపు రాబోయే వాటి కోసం చేస్తున్నారా తెలియదు. కానీ చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి, వెగటు పుట్టిస్తున్నాయి, విసుగు తెప్పిస్తున్నాయి ప్రజలకి ఈ మాటలు. ఇందులో మళ్ళీ ఎవరు ముందన్నారు, ఎవరు ఎక్కువ అన్నారు అది కాదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మటుకు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇలాగే ఇప్పుడు మొన్న అదే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా జగన్ ఎప్పుడు వైసీపీ జీవితంలో అధికారంలోకి రాదన్నారు. ఎవరైనా కానీ ప్రజలతో తీర్పిస్తే అధికారంలోకి వస్తారు, లేకపోతే రారు, ఓడిపోతారు. ఎన్నికలన్నా గెలుస్తుంటారు, ఓడిపోతారు. కానీ శపథాలు వాగ్దానాల అమలు కోసం చేయడం చాలా మంచిది. శపథాలు ప్రజల ప్రయోజనాల కోసం చేయడం మంచిది తప్ప ఒకరినొకరు తిట్టుకొని చులకన చేసుకోవడం, అందరూ రాజకీయాల మీద గౌరవం పోతుంది. రాజకీయ విషయాలు ఏం మాట్లాడకుండా ఇప్పుడు అసెంబ్లీ పెట్టారు. ఇప్పుడు మీరు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అసెంబ్లీ పెట్టాం కదా 2వ తారీఖు అన్నీ మాట్లాడదాం చుప్తాగా, అసెంబ్లీకి రా అన్నారు. మరి అసెంబ్లీ వచ్చే లోపలే ఇంత దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వాతావరణం కొంచెం వేరే ఎక్కించాలి. మొన్న ఏమన్నారు అంటే మీరు అసెంబ్లీకి రండి, మిమ్మల్ని చాలా గౌరవం చేస్తాం, మిమ్మల్ని ఏం చులకన చెయ్యమన్నారు. అసెంబ్లీకి వస్తే చులకన చెయ్యమని చెప్పి హామీ ఇచ్చి మరి బయట ఎందుకు ఇంతగా రేవు పెట్టారు మరి? కాబట్టి ఏదో తీవ్రమైన అసహనము, ఉద్రిక్తత తాండవిస్తున్నట్టు కనిపిస్తుంది. మొన్న హరీష్ రావు గారేమో పోలీస్ అధికారుల పేర్లన్నీ రాసి పెట్టుకున్నాం, రాగానే వీళ్ళందరినీ చూపిస్తామని ఆయన. చాలా ఇబ్బందికరమైన నాన్ పొలిటికల్ తగాదాలుగా తయారైంది. సార్ సినిమా టికెట్ లైసెన్స్ ఏపీకి షూటింగ్ అంటే ఒక ప్రకటన చేసి